టైం ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్స్. ఈ వీడియోలో మనం టెన్స్ అనే అతి ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాము. టెన్స్ అనగా వెర్బ్ అంటే క్రియ యొక్క కాలమును సూచించు రూపము. అనగా ఒక పని గతంలో జరిగిందా, ప్రస్తుతం జరుగుతూ ఉందా, భవిష్యత్తులో జరగబోతుందా అనే దానిని ఈ టెన్స్ తెలియజేస్తుందన్నమాట. టెన్సెస్ అనేవి ఇంగ్లీష్ భాషకి హార్ట్ లాంటివి, అంటే గుండెకాయ లాంటివి అన్నమాట. వీటిని గురించి పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే 50% ఇంగ్లీషు భాషను చక్కగా మాట్లాడవచ్చు, మరియు గ్రామర్ మిస్టేక్ లేకుండా కూడా చక్కగా రాయవచ్చు. అయితే ఈ టెన్సెస్ అనేవి ప్రధానంగా 3 రూపాలుగా ఉంటాయి. అవేంటంటే ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న కాలం, పాస్ట్ టెన్స్ అంటే గతం జరిగిపోయిన కాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు జరగబోవు కాలం. ప్రధానంగా ఈ టెన్సెస్ అనేవి 3 ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలము, పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయిన కాలము, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలము. ఇవి ప్రధానంగా 3 ఉంటే మళ్ళా ప్రెజెంట్ టెన్సు 4 భాగాలుగా విభజింపబడుతుంది, పాస్ట్ టెన్సు 4 భాగాలుగా విభజింపబడుతుంది, ఫ్యూచర్ టెన్సు 4 భాగాలుగా విభజింపబడి మొత్తం టెన్సెస్ అనేవి 12 రకాలుగా మారతాయి అన్నమాట. ఇవి ఈ 12 టెన్సెస్ గురించి, వాటి రూపం ఎలా ఉంటుందనే దాని గురించి తెలుసుకుందాము. ప్రెజెంట్ సింపుల్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరొకసారి ప్రెజెంట్ టెన్స్ 4 భాగాలుగా విభజింపబడుతుందని చెప్పుకున్నాం కదా. ఆ 4 భాగాలు ఏంటంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్, దీన్నే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా అనవచ్చు. అట్లాగే ప్రెజెంట్ ఇండిఫినైట్ టెన్స్ కూడా అనవచ్చు అన్నమాట. అట్లాగే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెజెంట్ టెన్స్ ఈ 4 భాగాలుగా 4 టెన్సెస్గా విభజింపబడుతుంది అన్నమాట. అట్లాగే పాస్ట్ టెన్స్ కూడా 4 భాగాలుగా విభజింపబడుతుంది. ఆ 4 భాగాలు ఏంటంటే పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ సింపుల్ టెన్స్నే పాస్ట్ ఇండిఫినైట్ టెన్స్ అని కూడా అంటాం అన్నమాట. మరొకసారి పాస్ట్ టెన్స్ ఏ 4 విభాగాలుగా విభజింపబడుతుంది అనేది తెలుసుకుందాము. పాస్ట్ సింపుల్ టెన్స్, దీన్నే సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా అనుకోవచ్చు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అట్లాగే ఫ్యూచర్ టెన్స్ కూడా 4 టెన్సెస్గా విభజించబడుతుంది అన్నమాట. అవేంటంటే ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం. ఈ భవిష్యత్తు కాలానికి సంబంధించిన ఈ ఫ్యూచర్ టెన్స్ కూడా 4 విభాగాలుగా విభజించబడుతుంది. అవేంటంటే ఫ్యూచర్ సింపుల్ టెన్స్, దీన్నే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కూడా అనుకోవచ్చు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, అట్లాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరొకసారి ఈ ఫ్యూచర్ టెన్స్ 4 విభాగాలుగా ఎలా విభజింపబడుతుందో తెలుసుకుందాము. ఫ్యూచర్ సింపుల్ టెన్స్ అంటే దీన్నే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఫ్యూచర్ ఇండిఫినైట్ టెన్స్ అని కూడా అంటాం అన్నమాట. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా ప్రధానంగా ఉన్న ప్రెజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్స్లు ఒక్కొక్కటి 4 విభాగాలుగా విభజించబడి 4 రకాలుగా విభజింపబడి మొత్తం 12 రకముల టెన్స్లు అవుతాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.